రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఇప్పుడు నడుస్తున్న టాపిక్ రావణ్ అరెస్ట్. బ్రదర్ రావణ్ నే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే మీ అందరికీ తెలుసు. ఆయన మొన్న గత వారంలో ఒక సభకు వెళ్ళి అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా విరుద్ధంగా మాట్లాడారని, అది బాధాకరంగా ఉందని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు హట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ జన సైనికులు ఇంకా హట్ అయ్యారు. అలా హట్ అయ్యి ఏం చేశారంటే మన రావణ్ మీద కేసు పెట్టారు. కేసు పెడితే కోర్టు బెయిల్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి ఒటావుటిన ఆయన తీసుకుని వచ్చి కాకినాడ జిల్లాలో అరెస్ట్ చేయడం, మరి కోర్టు బెయిల్ ఇవ్వడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వడం, ఇప్పటికి ఒక 4 బెయిల్స్ వచ్చాయి. మరలా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? దేనికోసం అరెస్ట్ చేశారంటే ప్రశ్నించే గొంతు నేను ఒక్కడానిక, లేకపోతే ప్రశ్న వేస్తున్నాడని ఆయన అడిగిన ప్రశ్నలు మీకు నచ్చనందుక, అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా అన్నది ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలే. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే అధికారం లేకముందు పవన్ కళ్యాణ్ గారు ఒకలా మాట్లాడారు, అధికారం వచ్చాక ఒకలాగా మాట్లాడారు అన్న దాంట్లో ఏ అనుమానం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు మొదటగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే జన సైనికులకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకో తెలుసా, మీరు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమని అంటే కొట్టేస్తారా, చంపేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా ఏమని అనొచ్చా? డైరెక్ట్గా ఏ విషయమైనా మరి సభల్లోనే ఆయన మాట్లాడొచ్చా? రావును ఒక సభల్లో ఆయన మాట్లాడారని, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారని అరెస్ట్ చేయించారు. అది ఒకవేళ ఆయన వ్యతిరేకంగా మాట్లాడుంటే దాన్ని ఖండించవచ్చు కదా, మీరు సమాధానం చెప్పొచ్చు కదా. అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చాడు, మరలా అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చారు, మరలా అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చారు, మరలా అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వస్తారు. ఏంటిది ఇది? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి, మీ మనస్సుతో ఆలోచించండి. మేము ఏది చేసినా జరిగిపోతుంది, ప్రజాస్వామ్యంలో ఎవరు పట్టించుకోరు అనుకుంటే పొరపాటు. ఒక భారతీయుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా స్పందించి నేను ముందుకు వచ్చాను. రావణ్ బ్రదర్ చేసింది తప్పే అని మీకు అనిపిస్తే కేసు పెట్టండి. మీరేమి చేయలేకపోతే, మాట్లాడకపోతే, ఖండించకపోతే, అంతేగాని కొట్టేస్తాం, చంపేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అండి. ఇందులో ఎవరిని కొట్టడానికి, చంపడానికి హక్కు లేదు. చట్టం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, న్యాయం ఎందుకు, కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు? చెప్పారు కదా అరెస్ట్ చేశారు, మరి బెయిల్ మీద వస్తే మరలా అరెస్ట్ చేసి చివరికి ఈయన మీద బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రావణ్ గారి మీద ఏం చేశారంటే చూడండి, లేటెస్ట్ న్యూస్ మీ ముందు చదివి నేను పెడుతున్నాను చూడండి. ఈయన మీద ఏ చట్టం పెట్టారంటే ఇది వేటు న్యూస్లో వచ్చిందండి. చూడండి, మీ పక్కన నేను ప్లే చేస్తూ చదువుతున్నాను. యూట్యూబర్ రావణ్పై దేశద్రోహం కేసే. ఏపీ యూట్యూబర్ కృష్ణ రావణ్కు బిగ్ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఓపా చట్టం సెక్షన్ 1339 కింద కేసు నమోదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు, ఘర్షణలు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి ఆయనను విచారిస్తున్నారు. విచారణ అనంతరం రావణ్ను కోర్టులో పరచనున్నారు. ఇది ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ఏమండి, దేశద్రోహం చట్టమా? అవునా? ఏం చేశాడు ఆయన? దేశద్రోహం అంటే